జంగల్ ఫోర్స్. అకస్మాత్తుగా వేగమైన తుఫాను గాలి వచ్చినందువల్ల ఆ అడవిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నీ ఆ గాలి ప్రభావం వల్ల కిందికి పడిపోతున్నాయి. ఇలా అకస్మాత్తుగా వచ్చిన ఈ గాలిని చూసి ఆ అడవిలో ఉన్న జంతువులు అడవిలో ఒక చోటున అందరూ కలిసి ఇలా అని మాట్లాడుకుంటారు. ఈ తుఫాను అకస్మాత్తుగా ఎలా వచ్చింది? ఈ తుఫాన్ అయితే ఈ అడవిని మరియు మన ఇళ్ళని నాశనం చేసేస్తుంది. ఈ తుఫాను చాలా భయంకరంగా ఉంది. ఈ వేగంగా వస్తున్న గాలిని చూసి అందరూ చాలా భయపడిపోతారు. దాదాపు 2 గంటల పాటు తుఫాను తగ్గుతుంది. ఈ తుఫాన్ కారణంగా చాలా చెట్లు మరియు జంతువుల యొక్క ఇళ్లు కూడా నాశనమైపోయాయి. నా ఇల్లు పూర్తిగా నాశనమైపోయింది. ఇప్పుడు నేను నా పిల్లలు ఎక్కడ ఉండాలి? నా ఇల్లు కూడా కూలిపోయింది. ఆ తుఫాన్ వల్ల ఎంతో మంది ఇల్లు కూడా కూలిపోయాయి. ఇప్పుడు మనం మన పిల్లల్ని తీసుకుని ఎక్కడ ఉండాలి? అందరూ ఆలోచనకి గురవుతారు. పదండి, మనం అందరం రాజుగారి దగ్గరకు వెళ్దాం. తర్వాత జంతువులందరూ కలిసి ఒక గుహ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి వాళ్ళ రాజును పిలుస్తారు. పిలిచిన వెంటనే గుహ లోపల నుంచి ఒక చీత బయటికొచ్చింది. ఏమైంది ప్రాణులారా, మీరందరూ ఒక్కటిగా వచ్చారు? రాజా, అన్యాయం అయిపోయింది. ఈ తుఫాను కారణం వల్ల ఇళ్ళంతా నాశనమైపోయాయి. అవును రాజుగారు, మా ఇళ్ళన్నీ తుఫాన్లో పాడైపోయాయి. ఇక ఇంత చలిలో మా పిల్లల్ని తీసుకుని మేము ఎక్కడ ఉండాలి? ఈ చీత ఆ అడవి యొక్క రాజు. అవును, తుఫాన్ అయితే నిజంగా చాలా భయంకరంగా ఉండింది. రాజా, మీరే మమ్మల్ని ఈ యొక్క కష్టం నుంచి బయటపడేయగలరు. ఎవరి ఇళ్ళైతే ధ్వంసమయ్యాయో వాళ్ళందరూ నా యొక్క పెద్ద గుహలో వచ్చి ఉండండి. ఇక రేపటి నుంచి మన జంతువులందరం కలిసి అడవిలో ఉన్న ప్రతి జంతువు ఒక ఇల్లుని కట్టుకుందాం. వా రాజుగారు, దీన్ని నిజమైన న్యాయం అంటారండి. ఈ అడవి జంతువుల గురించి ఒక రాజు మాత్రమే ఇంత బాగా ఆలోచించగలడు. అయ్యా రాజుగారు, మీరు మా కష్టాల్ని చాలా సులభంగా దూరం చేసేస్తూ ఉంటారండి. నిజంగా రాజు అంటే మీలాగే ఉండాలి. రాజా చీత చాలా దయగలిగినవాడు, చాలా మంచోడు. అడవిలో ఉన్న జంతువులన్నీ రాజాకి చాలా మర్యాద ఇచ్చేవారు. అప్పుడు ఎవరెవరి ఇల్లంతా కూలిపోయిందో వాళ్ళందరూ రాజా యొక్క పెద్ద గుహ లోపలే ఉండడం ప్రారంభించారు. మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరే వాళ్ళ ఇంటిని కట్టడం ప్రారంభించారు. కొద్ది రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం ఎప్పటిలాగానే గుహలో వాళ్ళందరూ కూర్చొనున్నారు. రాజుగారు, మనం అందరం ఒకసారి మంచు కొండల్లోకి వెళ్ళి తిరిగొద్దామా? అరే పిచ్చివాడా, ఇంత చలిలో మంచు కొండలపైకి వెళ్దామంటున్నావా నువ్వు? వెళితే మనందరి పని అయిపోతుంది. అరే నువ్వు ఊరుకో అబ్బాయి, నువ్వు బలహీనంగా ఉన్నావు, నువ్వు భయపడతావు. మేము కాదు, అర్థమైందా? కాపాడండి, నన్ను కాపాడండి. ఆ షేర్కి చాలా దెబ్బలు ఏర్పడినందువల్ల అక్కడే పడిపోతాడు. అరే, ఈ షేర్ ఎవరు? అరే, వీడు మన అడవికి చెందినవాడు కాదే. ఇతనికైతే చాలా దెబ్బలు తగిలాయి. మనము ఈ షేర్కి సహాయం చెయ్యాలి. పాపం చూడు, నొప్పితో విలవిలలాడిపోతున్నాడు. లేదు, ఈ షేర్ మనల్ని నాశనం కూడా చేయగలదు. ఇతను కష్టాల్లో ఉన్నాడు, మనం అతనికి సహాయం చేయాలి. అందరూ షేర్ని చూస్తారు. షేర్ చాలా గాయపడ్డాడు. ఇతనికి చాలా పెద్ద గాయాలయ్యాయి. ఇతన్ని గుహ బయటికి తీసుకురండి. అందరూ కలిసి షేర్ని బయటికి తీసుకొచ్చారు. తర్వాత అడవిరాజు ఆ ఏర్పడిన గాయాలకంతా మందుని పూస్తాడు. ఎవరు నువ్వు? నీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి? నా పేరు షేర్ సింగ్. నేను దగ్గరలో ఉన్న అడవిలో ఉంటాను. మనుషుల బుల్లెట్లు తగలటం వల్ల నాకు ఈ గాయాలయ్యాయి. అది విని అందరూ షాక్ అయిపోయారు. నువ్వు మనుషులున్న ప్రాంతంలోకి వెళ్ళావా? లేదు, నిజానికి నేనప్పుడు ఈ అడవి గుండా వెళ్తున్నాను. అప్పుడే నేనేం చూశానంటే, ఈరోజు ఏ జంతువు కూడా కనిపించడం లేదే. బహుశా ఈరోజు కూడా నేను ఆకలితో ఉండాల్సిందే. షేర్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద కార్ రావడం ఆ షేర్ చూశాడు. ఆ కార్లో నుంచి 2 మనుషులు దిగారు. మనుషులు? అది కూడా ఈ అడవిలో? ఈ అడవిలో మనుషులు ఎలా వచ్చారు? ఇంతకు ముందైతే ఈ అడవిలో మనుషులు ఎప్పుడు కూడా రాలేదు. మరియు అక్కడే నించున్న హరీష్ మరియు రమణ్ ఇలా అని మాట్లాడుకుంటారు. చమన్, మన ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం బాగా సరిపోతుంది. ఇక్కడ మనం చేసే ఏదో పనుల గురించి కూడా ఎవరికి ఏమీ తెలియదు. నిజం చెప్పారు సార్. మనం వీలైనంత త్వరగా ఈ అడవిలో నిప్పు పెట్టేసి ఈ ప్రాంతాన్ని ఒక మైదానంలా తయారు చేయాలి. ఒక్కసారి ఈ చెట్లన్నీ కాలిపోయాయంటే అప్పుడు మనం మన ఫ్యాక్టరీ పనులు స్టార్ట్ చేయవచ్చు. అవును చమన్, 2 రోజుల తర్వాత మనం కొన్ని మిషన్లు మరియు పనిముట్లు తీసుకొద్దాం. ఈ ప్రాంతంలో ఉన్న చెట్లన్నిటినీ కాల్చి బూడిద చేసేద్దాం. ఇవంతా షేర్ సింగ్ వింటాడు. వీళ్ళు ఈ అడవిని నాశనం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మనుషులంతా ఈ అడవిలోకి వస్తే ఈ వన్యప్రాణులంతా ఎక్కడికి వెళ్ళాలి? లేదు,
నేను వీళ్ళని ఇలా అస్సలు చేయనివ్వను. చేస్తాడు. షూట్ చేసిన వెంటనే వాడు ఎలాగో కష్టపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ మనుషులు 2 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి ఈ అడవికి నిప్పు పెట్టి ఈ అడవంతా నాశనం చేసేస్తారు. అది వినిన వెంటనే రాజా చీతా మరియు జంతువులంతా ఆశ్చర్యపడ్డారు. ఏంటి, మనుషులు మన అడవిని ఆక్రమించుకోవడానికి వస్తున్నారా? ఈ మనుషులు ఇక్కడికి వచ్చేస్తే మనమంతా ఎక్కడ ఉండాలి? రాజా, మీరే చెప్పండి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏదో ఒక ఉపాయం మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. అందరూ భయపడి అక్కడ ఇక్కడ తిరగడం ప్రారంభించారు. ఒక సమస్య తీరిందో లేదో వెంటనే మరొక సమస్య వస్తూ ఉంటుంది. ఏంటో ఈ జీవితం. ఆ మనుషులైతే మనకంటే బలవంతుల్లా ఉన్నారు. మరియు వాళ్ళ దగ్గర ప్రాణాంతకమైన ఆయుధాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా సరే ఆ మనుషులు మన అడవిని ఆక్రమించుకోకుండా మనం చేయాలి. ఈ అడవే మనకు ఇల్లు. ఈ అడవికి జంతువులతోనే అందం ఉంటుంది. ఈ అడవిని మన నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. ఇలా మనం కానివ్వకూడదు. రాజుగారు, ఎదురుగా వచ్చేది మనుషులండి. మనం వాళ్ళని ఎలా ఎదుర్కోగలం? మన పోరాటంలో నిజాయితీ ఉంటే మనం ఏ విషయానికి కూడా భయపడకూడదు. చివరికి మన ప్రాణాలు పోయినా సరే ఈ అడవి ప్రాంతం మనుషులకు దక్కకుండా చేయాలి. మనం వాళ్ళని ఆపాలి. అదెలా రాజుగారు? రేపు ఉదయాన్నే మీరందరూ ఇక్కడికి వచ్చేసేయండి. ఆ మనుషుల్ని ఎలా ఆపాలో నేను అప్పుడు చెప్తాను. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జంతువులు మరియు ఇంకా రాజా చీతా కలిసి మనుషుల్ని ఆపగలరా, లేదు మనుషుల దగ్గర వాళ్ళు చిక్కుకుంటారా? ఇది తెలుసుకోవాలంటే ఇంకా ముందుకి కథ వినండి. మనకు తెలిసిన విషయం ఏంటంటే మన జంతువులన్నింటిలోకెల్లా సింహాలు చాలా బలమైన ప్రాణులు అని. అయినప్పటికీ ఆ మనుషులు ఈ సింహాన్ని ఇంతగా గాయపరిచారు. దీంతో మనుషుల యొక్క శక్తి ఏంటో మనం అంచనా వేయగలిగాం. ఏంటంటే మనుషులు మనకంటే చాలా శక్తివంతమైన వాళ్ళు. అడవిలో శక్తివంతమైన పశుపక్షాదులన్నీ ఒకవైపు ఉండాలి. ఇక బలహీనమైన పశుపక్షాదులన్నీ కూడా ఒకవైపుకు ఉండాలి. అప్పుడు ఒకవైపు చాలా బలమైన జంతువులన్నీ నించునుంటాయి, ఇంకోవైపు వీక్ అయిన జంతువులు. శక్తివంతమైన పశుపక్షాదులన్నీ నాతో కలిసి ఆ మనుషులపై దాడి చెయ్యాలి. ఇక మిగిలిన పక్షులు, కోతులు ఇవన్నీ గాలి మరియు చెట్ల సహాయంతో ఆ మనుషులపైకి వెళ్లి వాళ్ళ ఆయుధాల్ని లాక్కోవాలి. రాజు చెప్పినట్లే జంతువులందరూ మరుసటి రోజు అడవి యొక్క బయట వైపు నించునుంటాయి. ఇంకా కొన్ని జంతువులు చెట్లు మీద ఎక్కి దాక్కునుంటాయి. కాసేపయ్యాక మనుషులందరూ ఆ అడవి లోపలికి చాలా పెద్ద పెద్ద మిషన్లను తీసుకుని వచ్చారు. మిత్రులారా, ఈ అడవికి నిప్పు పెట్టేసి ఈ చెట్లన్నింటినీ కాల్చేయండి. అది విని జంతువులన్నీ చాలా షాక్ అయిపోయాయి. ఊళ్ళైతే నిప్పు పెట్టాలని చూస్తున్నారు. లేదు, నేను ఇలా జరగనివ్వను. అప్పుడు ఏనుగా మనుషులని అటాక్ చేయడానికి వెళ్తుంది. వద్దు ఏనుగు, ఇప్పుడే వద్దు, ఆగు. ఏనుగు! అయ్యే బాబోయ్, మనుషులైతే ఏనుగన్నాయని కాల్చి చంపేశారు. ఇక్కడ చూస్తుంటే జంతువులు ఉన్నట్టున్నాయి. త్వరగా అడవికి నిప్పు పెట్టేసేయండి. హరీష్ మరియు తన స్నేహితుడు అక్కడ నిప్పు పెట్టడం ప్రారంభించారు. అది భయంకరంగా అడవి మొత్తం పూర్తిగా స్ప్రెడ్ అయింది. అయ్యో బాబోయ్, నిప్పు పెట్టేశారు, పారిపోండి ఇక్కడి నుంచి. ఆ నిప్పును చూసిన వెంటనే జంతువులన్నీ భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించాయి. కొంచెం దూరం వెళ్ళగానే రాజా చీతా అందరినీ ఆపారు. ఇదేం చేస్తున్నారు మీరు? మన అడవంతా నాశనం అవుతుంటే మీరు వెళ్ళిపోతారా? రాజుగారు, మీరు చూడలేదండి అగ్ని ఎంతగా వ్యాపించిందో? ఇంకా మనుషులు ఏనుగన్నాయని ఎంత నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు, చూశారు కదా. మేము చావు దచ్చుకోలేదు రాజుగారు. ఈరోజు మనం ఈ మనుషుల ముందు ఓడిపోతే మనం ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా స్థిరంగా బ్రతకలేము. మిత్రులారా, మనం భయపడకూడదు. మనం మన అడవిని రక్షించుకోవాలి. దానికోసం మన ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మనం ఈ అడవిని ఆ మనుషులకు దక్కకుండా చేయాలి. చీతా అందరికీ ధైర్యాన్ని నింపింది, కానీ అందరూ చాలా భయపడుతున్నారు. ఎవ్వరూ ధైర్యం చేయడానికి ముందుకి రాలేదు. సరే, మీరందరూ నాతో పాటుగా రాకుంటే నేను ఒక్కడిని ఈ పోరాటం కొనసాగిస్తాను. కానీ గుర్తుంచుకోండి, ఈ పోరాటం కేవలం వన్యప్రాణులకు సంబంధించిందే కాదు. ఈ ప్రపంచంలో ఎవరైతే మంచి మనుషులు ఉన్నారో వారి కోసం కూడా. ఇక్కడ ఈ మనుషులు మత్తు పదార్థాలకు సంబంధించిన కంపెనీ పెడుతున్నారు. దాంతో మనుషులకు చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి నేను బ్రతికి ఉండగా వీళ్ళ లక్ష్యానికి ఎప్పుడూ చేరుకోనివ్వను. అలా అని చెప్పి చీతా ఆ నిప్పు మధ్యలోనే పరిగెత్తడం ప్రారంభించింది. అది చూసిన వెంటనే జంతువులు కూడా ధైర్యం తెచ్చుకుని దాని వెనకాలే పరిగెత్తడం ప్రారంభించారు. మరియు ఇలా వెళ్ళిన వెంటనే వాళ్ళందరూ ఆ మనుషులని అటాక్ చెయ్యాలి అని వెళ్తున్నారు. రాజా చీతా మరియు ఇంకా వేరే జంతువులందరూ ఆ నిప్పు లోపలి నడుస్తున్నారు. ఆ అగ్నిని కూడా వాళ్ళు లెక్క చేయకుండా ఆ మనుషుల ముందు వచ్చి నిలబడ్డారు. ఇన్ని జంతువులా? ఫ్రెండ్స్, వీటిని కాల్చి పారేసేయండి. చెట్ల మీద కూర్చున్న పక్షులు ఇంకా జంతువులు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆ తుపాకీని తీసుకొని అక్కడ నుండి పారిపోతారు.
అప్పుడు రాజా చీతా ఇంకా వేరే జంతువులు వాళ్ళిద్దరిని అటాక్ చేయడం ప్రారంభించారు. మనుషులు ఇంకా ఈ జంతువుల యొక్క ఈ గొడవలో రాజా చీతా ఇంకా వేరే జంతువులన్నీ మనుషులని చంపడం ప్రారంభించాయి. అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు చనిపోయారు. ఇంకా కొంతమంది వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు. మిత్రులారా, త్వరగా నీళ్లు తెచ్చి మంటల్ని ఆర్పండి. జంతువులంతా పక్కనే ఉన్న బావిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ నిప్పు మీద చల్లారు. అప్పటికే అడవి కాలిపోయింది, కానీ ఇంకా అర్థం బానే ఉంది. మిత్రులారా, మీలాంటి ఫోర్స్ నాతో పాటు ఉండడం నాకు గర్వంగా ఉంది. మనం ఇక మన అడవిని పునర్నిర్మిద్దాం. ఈ మనుషులు మరియు ఈ జంతువుల యొక్క గొడవలో మనుషులు కాదు, జంతువులే గెలిచారు. ఇలాంటి ఒక సంభవం జరిగిన తర్వాత ఆ అడవికి ఏ ఒక్క మనుషులు వెళ్ళలేదు మరియు ఆ జంతువులు చాలా సురక్షితంగా, చాలా సంతోషంగా జీవనం సాగించాయి. స్నేహితులారా, మీకు ఈ కథ నచ్చే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇలాంటి ఒక మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను. ఈ యొక్క కథలో మీకు ఏ ఒక్క సీన్ బాగా నచ్చింది? ఆ సీన్ ని మాకు కామెంట్ చేసి చెప్పండి.